నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు శ్రీమన్నారాయణమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు, అందుకే దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన విన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మహిళామణులు ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయం ముందు భాగంలో పంచవన్నెల ముగ్గు వేయాలి. అంటే 5 రంగులతో ముగ్గులు వేయాలి. అలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అదేవిధంగా మహాభక్తురాలైనటువంటి సక్కుబాయి మోక్షం పొందింది కూడా ఈ శయన ఏకాదశి రోజే అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. శయన ఏకాదశి సందర్భంగా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈరోజు త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధేచ విబుద్ధ్యేత ప్రసన్నో మే భవాచ్యుత అనే శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం, జగన్నాథుడా నీవు నిద్రిస్తే జగత్తు మొత్తం కూడా నిద్రిస్తుంది. విబుద్ధేచ విబుద్ధ్యేత ప్రసన్నోమే భవాచ్యుత, నాకు అద్భుతమైనటువంటి బుద్ధిని కలిగింపజేసి నాయందు నీ ప్రసన్నతను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అంటే ఈ శ్లోకంలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ విష్ణుమూర్తిని మనం బుద్ధి ప్రసాదించమని అడుగుతున్నామంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడగటమే దీనిలో ఉన్న అంతరార్థం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తూ ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయమని మనందరికీ అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అలాగే ఈ రోజు నుంచి యోగులు యతీశ్వరులు చాతుర్మాస్య వ్రతం అనే పేరుతో 4 నెలల పాటు ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలను పాటిస్తారు. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శయన ఏకాదశి సందర్భంగా ఈరోజు గృహంలో లక్ష్మీనారాయణలను పూజించే వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసి దళాలతో లక్ష్మీనారాయణలను పూజించండి. అలాగే లక్ష్మీనారాయణలను పూజించే సమయంలో తులసి జపమాలికతో విష్ణు సంబంధమైనటువంటి మంత్రాన్ని జపిస్తూ పూజ చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహిళామణులు కూడా ఈరోజు తులసి కోట దగ్గర పూజ చేసేటప్పుడు శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ గుర్తు ముగ్గులను తులసి కోట దగ్గర వేసి ఆ తర్వాత తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసికోటకు ప్రదక్షిణలు చేయటం, తులసికోట దగ్గర లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. శయన ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షులు రచించిన ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు. ఆషాఢశుద్ధ ఏకాదశి పవిత్రమైన ఏకాదశి తిథిగా చెప్పబడుతున్నది. అయితే ప్రతి మాసంలో 2 ఏకాదశి తిథులు దివ్యమైనవే, అంటే శుక్లపక్షంలో వచ్చేది, కృష్ణపక్షంలో వచ్చేది. అయినప్పటికీ కొన్ని మాసాలకు ఒక విశేషం చెప్పారు. అందులో వైశాఖ మాసం, మాఘమాసం, ఆషాఢమాసం, కార్తీక మాసం, వీటికి కొంతమంది ఆకామావై అంటూ ఉంటారు. అంటే ఆషాఢంతో ప్రారంభించడం కూడా గమనించవలసిన ఒక అంశం.
ఈ ఆషాఢ మాసానికి విశేషమైన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సాధనకు సంబంధించి ఆషాఢం విశేషంగా చాలామంది భావన చేస్తూ ఉంటారు. పైగా ఇక్కడి నుంచే దక్షిణాయనం కూడా ప్రారంభం కాబోతున్నది కనుక ఇది శయన ఏకాదశి అని వ్యవహరింపబడుతుంది. అంటే దక్షిణాయనం నుంచి నారాయణుడు శయన యోగంలోకి వెళతాడు అని చెప్తున్నారు. అంటే యోగ నిద్రలోకి వెళ్తారు అని. ఈ పర్వాల్లో ప్రత్యేకించి ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి నాడు చేయవలసిన కర్తవ్యాలు కొన్ని చెప్పారు. స్వామి యొక్క నామాల్లో అంటే నారాయణ నామాల్లో కేశవనామం నుంచి శ్రీకృష్ణనామం వరకు 24 నామాలు అందరికీ తెలిసినటువంటివి. అది మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి కేశవనామంతో మొదలుపెట్టి ఒక్కొక్క మాసం ఒక్కొక్క పేరుతో వ్యవహరిస్తారు. ఆషాఢ మాసం వచ్చేటప్పటికల్లా స్వామి యొక్క నామం వామన నామం. అందుకే వామన నామంతో స్వామిని ఆరాధన చేయడం ఈ రోజున విశేషమైన అంశం ఈ ఏకాదశి నాడు. అందుకే మరో రోజు వచ్చే ద్వాదశికి కూడా వామన ద్వాదశి అని పేరు పెట్టారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే సాధారణంగా ద్వాదశి విష్ణువు అధిదేవతగా కలిగిన తిథి. ఆ ద్వాదశికి ముందు వచ్చేటువంటి ఏకాదశి ఉపవాసాది నియమాలతో గడపాలి. అందుకే ఈనాడు ఉపవాసం చేస్తారు. ఏకాదశి నాడు విష్ణువుని పూజిస్తారు. తర్వాత ద్వాదశి నాడు పారణ చేస్తారు విష్ణు పూజ చేసి. అంటే ఉపవాస వ్రతం ఆ పారణతో పరిపూర్ణమవుతున్నది. ఇక్కడ పారణ అంటే ఏకాదశంతో ఉపవాసం చేసి ద్వాదశి నాడు విష్ణు పూజ చేసి ఆయనకు నివేదించినటువంటి ఆహార పదార్థాలను ప్రసాదంగా స్వీకరించడమే పారణ అని చెప్పబడుతుంటుంది. అయితే ఇది శయన ఏకాదశి గనక ఇక్కడి నుంచి మళ్ళీ దక్షిణాయనం మొదలవుతోంది గనక దీనికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తా అంటే అర్థం అంతర్ముఖత్వం అని అర్థం. ఇక్కడ అంతర్ముఖ సాధన. నిద్రించడం అంటే బయట ప్రపంచ వ్యవహారాన్ని వదలడం అని అర్థం కదా. అంతర్ముఖ సాధన అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని జాగృతపరచుకోవడమే శయన ఏకాదశిలో ఉన్నటువంటి విశేషము. అందుకే ఇక్కడి నుంచి వ్రతములు నియమాలు ఇత్యాదులు చేస్తూ ఉంటారు. అలాంటి ఆహార నియమాలు కొందరు పాటిస్తారు. అదేవిధంగా అనుష్ఠానము పారాయణ ఇత్యాది దీక్షలతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే చాతుర్మాస్యాలు చేయలేకపోయినా ఏకాదశి వ్రతం చేసినా చాలా విశేషమే. ఏకాదశి వ్రతం చేసే పద్ధతి ఎలాంటిది అంటే దీని ముందు రోజు వచ్చే దశమి నాడు ఏకభక్తము చేయాలి. ఏకభక్తము అంటే రాత్రిపూట భోజనాన్ని విడిచిపెట్టి ఏదైనా అల్పాహారం అంటే తీసుకోవచ్చు. ఆ రోజునే మనం సంకల్పించుకుంటాం రేపు ఏకాదశి వ్రతం చేస్తానని. మరోజు ఏకాదశి నాడు లేచిన వెంటనే స్వామికి నమస్కారం చేసుకుని ఈరోజు ఏకాదశి వ్రతం చేయాలని సంకల్పించుకున్నాను, నీ కృప వల్ల నిర్విఘ్నంగా జరుగుగాక అని ప్రార్థన చేసుకుని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. ఏకాదశి వ్రతంలో ప్రధానంగా ఉపవాసం చేయడం ఒకటి. అదేవిధంగా విష్ణునామ జపం చేయాలి. భగవన్నామ జపానికి చాలా విశేషమైన శక్తి ఉంది కనుక విష్ణునామ జపం. విష్ణునామములు అంటే రామ కృష్ణ జగన్నాథ ఇత్యాది నామాలు ఏవైనా తీసుకోవచ్చు. పైగా వామన రూపంలో పూజించడం అంటే వామనావతారం ఈరోజు జరగలేదు, కానీ వామన నామంతో మనం పూజిస్తున్నాం. వామనుడు అనగానే బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచి బాల రూపంలో వచ్చినటువంటి వాడు క్రమంగా త్రివిక్రముడైన విషయం మనకు గుర్తుకొస్తున్నది. కానీ ఆ అవతారం దాల్చకముందు కూడా ఆయన వామననామం ఉన్నది. వామన అంటే పొట్టివాడని అర్థంలో మనం వాడుతుంటాం. కానీ వమనత్వాత్ వామన అని వామనుడు అంటే సమస్త ప్రపంచాన్ని తన నుంచి వ్యక్తపరిచినవాడు అని అర్థం. ఇక్కడ అంటే వెలిగ్రక్కుట అని అర్థం. ఇక్కడ సమస్త జగత్తుని ప్రళయకాలంలో లోపల లీనం చేసుకుని సృష్టికాలను తిరిగి ప్రకటిస్తాడు. అలా ప్రకటించిన వాడి వామనుడు. అందుకే సమస్త జగత్తుని తనలో చూపిస్తూ ముల్లోకాలు ఆక్రమించిన త్రివిక్రముడికి వామన అని పేరుందంటే అర్థం సమస్త జగత్తుని తన నుంచి సృష్టికాలంలో వ్యక్తపరచువాడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై అని గజేంద్రుడు ఈ స్వామిని వర్ణించాడు. అలాగా జగత్తుని తన నుంచి వ్యక్తపరిచేటువంటి వామనమూర్తిని ఆరాధించడం అంటే ఆ స్వరూపాన్ని భావన చేయాలి. అంటే ఒక విధంగా ఇది విశ్వరూప ధ్యానమే వామన ధ్యానము. దానికి గాను మనం ఈ ఏకాదశి వ్రతం శ్రద్ధగా చేసినట్లయితే అనేక మహిమలు తెలియజేస్తున్నారు. స్వామి నువ్వు మేల్కొంటే జగత్తు మేల్కొంటుంది, నువ్వు నిద్రిస్తే జగత్తు నిద్రిస్తోంది గనక ఈ విధంగా శయనోత్సవం ప్రబోధోత్సవం రెండు చేస్తారు. అంటే స్వామి శయనించినట్లుగా భావన చేసి ఆరాధించడం, తిరిగి ప్రబోధమైనట్టుగా భావన చేసి. ఇందులో సర్వజగత్తుని తన యందు వ్యక్తపరిచే పరమాత్మయే యోగనిద్రా ముద్రితుడే శేషపర్యంకమునందున్నాడని భావిస్తూ భగవన్నామమును స్మరించిన ధన్యత చేకూరేటువంటి శక్తి ఏకాదశి వ్రతంలో ఉంది గనక ఏకాదశి నాడు ఆరాధింపబడుతున్న వామన స్వరూపుడైన నారాయణుడికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు
ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థం చాతుర్మాస వ్రతం ఈ తిథి నుంచే ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి మొదలుకొని 4 నెలల పాటు అంటే కార్తీక శుక్ల ద్వాదశి వరకు చాతుర్మాస వ్రతం చేస్తారు. ఈ 4 నెలల పాటు కూడాను నియమాలు ఆచరించాల్సినటువంటి కాలం. ఈ 4 నెలల కాలం కూడాను ఒకే చోట ఉండాలి. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ఉదయం ద్వాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ కూడా ప్రక్షాళనమవుతాయి అని చెప్పేసి పురాణ ప్రతీతి. కాబట్టి ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. కాబట్టి దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు కార్తీక మాసంలో. ఇంత గొప్ప ఆచార సంప్రదాయం ఈ యొక్క చాతుర్మాస వ్రత దీక్షలో దాగిన పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు. అంత్యమునందు ప్రాణం విడిచిపెట్టేసే ముందు మనసు దేని వలన కదులుతుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుని కదులుతుంది మనసు. ఎప్పుడు ఊపిరిని సక్రమంగా నియంత్రించారనుకోండి మనసు యొక్క కదలికలు కూడా నియంత్రింపబడతాయి. అందుకే పూజకి కూర్చున్నప్పుడు తిన్నగా పూజ చేయించరు, ప్రాణాయామం చేయిస్తారు. ప్రాణాయామం చేస్తే ఊపిరి నియంత్రింపబడుతుంది. ఊపిరి నియంత్రణమైందనుకోండి, వేగం తగ్గిందనుకోండి, మనస్సు వేగం తగ్గుతుంది. తగ్గిందనుకోండి చెప్పిన చోటుకు వస్తుంది. అమ్మవారి పాదాలు చూడు, ముత్యాల చీర చూడు అన్నారనుకోండి చూస్తుంది. లేకపోతే కన్ను ముత్యాల చీర వంక చూస్తుంది, మనసు ఎక్కడికో పోయిందనుకోండి. బయటికి వచ్చాక ఎరా ముత్యాల చీర చూసావా, నువ్వు ఎంత అందంగా కట్టారా ముత్యాల చీర, నువ్వు ఒకటి గమనించావా? అమ్మవారికి ముత్యాల చీర కట్టారేమో, ఇవాళ ఎక్కడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శరీరం మీద పువ్వులు అలంకారం చేయలేదు. కానీ ఒక్క చోట మాత్రం పువ్వులు వేశారు రోయ్. ఎక్కడ అన్నారు అనుకోండి, ఎక్కడండి ఎక్కడండి అంటాడు. ఎందుకని కన్నులు ఉన్నాయి కానీ మనస్సు లేదు. మనస్సు కన్ను కలిసి నిలబడింది అనుకోండి, ఆ కిరీటం మీద మాత్రం కొద్దిగా మల్లెపూలు చామంతి పూలు అవి పెట్టారు, మిగిలిన చోట్ల వేయలేదు. ఆ ముత్యాల చీర అందంగా కనపడేటట్టుగా పెట్టి పట్టుబట్టం ఒకటి అంచు కనపడేటట్టుగా కింద వేసి అమ్మవారి పాదాల మీద మాత్రం కుంకం ఒక్కటే పూజ చేశారు. దానివల్లే అంత శోభస్కరంగా అంత అందంగా కనపడుతోంది తల్లి అంటాడు. ఇప్పుడు మనసు కన్ను కలిసి కలవలేదనుకోండి, ఆ కవాటం కలవకపోతే చూసినా లోపలికి వెళ్ళదు, ప్రయోజనం ఉండదు, దానివల్ల ముద్ర పడదు. ఇప్పుడు మనసు పట్టుకుని 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 చిట్ట చివరికి ఏ ధనం మీదో దేని మీదో మిక్కుటమైన మమకారం పొందేసింది అనుకోండి, ఆఖరిసారి ఊపిరి కదిలినప్పుడు అంటే తీసింది విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టింది తీయకపోవచ్చు, అది ఆఖరి ఊపిరి. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదిలినప్పుడు తను మనసులో దేని మీద ఎక్కువ ప్రీతి పట్టుకున్నాడో దాన్ని పట్టుకుంటుంది. అది మనసు యొక్క లక్షణం. అందుకే మనుష్యుని యొక్క పునర్జన్మ మనుష్యుని చేతిలోనే ఉంటుంది. ఈశ్వరుడి జోక్యం తక్కువ. ఎందుచేత అంటే అంతిమ తీర్పు ఎవరిది? ఆఖరి ఊపిరిలో ఏం పట్టుకున్నావు? ఉత్తప్పుడు ఏం పట్టుకుంటే ఏం లేదు, ఆఖరి ఊపిరిలో భగవంతుడిని పట్టుకుంటాను. నీకు ఏది అలవాటో దాన్నే మనసు స్మరిస్తుంది. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో భూమిని తలుచుకుంది, ఇంట్లో డబ్బు తలుచుకుంది, భార్యని తలుచుకుంది, బిడ్డల్ని తలుచుకుంది, బెంగపెట్టుకుంది, వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతే ఆర్తచింత అంటారు. ఎవరి మీదో మమకారం పెట్టుకుంది, వాళ్ళు ఉండిపోయేవాళ్ళ శాశ్వతంగా. కాని వస్తువు ఇంకొకరిని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకని తిరియక్ అవుతాడు. తిరియక్ అంటే భూమికి సమాంతరంగా ఉంటుంది వెన్నుపాము, ఇలా నిలువుగా పెరగదిహ.
వెన్నుపాం. అంటే ఇక కర్మ చేసేటటువంటి అధికారం ఉండదు. శాస్త్రం చదువుకోవడం, గురువుగారి పాదాలు పట్టుకోవడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, చంగాలమ్మ దర్శనం చేయడం, నరసింహస్వామి దర్శనం చేయడం, జొన్నవాడ వెళ్ళి కామాక్షి పరదేవత దర్శనం చేసుకోవడం, ఇలాంటివేమి ఉండవు. తిరియక్ అంటారు. ఇప్పుడు ఎవరు దానికి జవాబుదారి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:50. తిథి ఏకాదశి రాత్రి 8:57 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 3:10 వరకు. వర్జం ఉదయం 6:20 నుంచి 8 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:45 వరకు. అమృతకాలం సాయంకాలం 4:20 నుంచి 6 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం బుధవారం, అలాగనే తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి కూడా అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చినందువలన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. ఈరోజు గోపద్మ వ్రతాన్ని కూడా ఆరంభిస్తారు. అలాగనే ముఖ్యంగా గృహస్థులు అన్నటువంటి వారు చాతుర్మాస్య వ్రతం ఈరోజు ప్రారంభం చేస్తారు. సన్యాసులు తరువాత ప్రారంభిస్తారు పౌర్ణమికి, కానీ గృహస్థులు మాత్రం ఈరోజే చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. చాతుర్మాస్యం చేసేది సన్యాసులే కదండి అని చాలామంది అనుకుంటారు. కాదండి, గృహస్థులు కూడా ఆచరించి తీరాలి. ఈ 4 మాసాల పాటు చక్కగా ఆ లక్ష్మీనారాయణులను పూజ చేసుకోవడం ద్వారా, విశేషించి వారి యొక్క అనుగ్రహంతో సంవత్సరమంతా కూడా ధార్మిక కృత్యాలు ఆచరించినటువంటి సత్ఫలితాన్ని పొందగలుగుతారు. అందుకని చాతుర్మాస్య వ్రతారంభం ఈరోజు. అందుకని దీన్ని చాతుర్మాస్యాలలో తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి అని అర్థం. అందువలన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. విశేషించి ఒకసారి పలహారం చేయడం, ఉప్పు పప్పు పదార్థాలు తినకుండా ఉండడం, రోజంతా భగవన్నామస్మరణ చేయడం, జాగారం చేయడం, ఇవన్నీ కూడా ఆ వ్రత నియమాలన్నమాట. వాటిని సక్రమంగా ఆచరించడం ద్వారా సకల పాపక్షయం కలుగుతుంది. వ్రతినాం శుభదా పాపమోచని సౌఖ్యదాయిని. ఇది ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి శుభఫలితాలు సిద్ధిస్తాయి, పాపాలన్నీ తొలగిపోతాయి, సౌఖ్యం సిద్ధిస్తుంది అని చెప్పారు శాస్త్రంలో. నేటి ఆణిముత్యాలు. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువును కూడా భయపెడుతుంది. మన మీద మనకు అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం.
భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది. తమిళనాడులో తిరుచ్చికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ దీపానికి ఎగువన కావేరీ నది 2 పాయలుగా చీలి మరల ద్వీపానికి దిగువన ఒకటిగా ప్రవహిస్తోంది. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సప్త ప్రాకారయుక్తంగా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయాలలో శ్రీరంగ ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. వీటిల్లో మొదటగా భక్తుల నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహాగోపురం. దీనిని ఒకప్పుడు బోడి గోపురం అని పిలిచేవారు. అచ్యుత గోపురం, రాయగోపురం అని కూడా దీనిని పిలుస్తారు. 236 అడుగుల ఎత్తు, 192 అడుగుల వెడల్పు, 13 అంతస్తులతో ఉన్న ఈ రాయగోపురం ఆసియా ఖండంలోనే పెద్దది. మొదటి గోపురం కింద భాగంలో భక్తులకు ఆంజనేయ స్వామి, గరుత్మంతుల ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన దివ్య ఆలయమిది. ఆ స్వాములిద్దరూ రంగనాథస్వామికి సేవకులు కనుక మొదటి గోపురం ప్రాంగణంలోనే ఆ భక్త శిఖామణుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహ రూపంలో స్వామి శిలారూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు మనోజవం మారుతతుల్య వేగం అంటూ తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం మరో ప్రాకారంలోకి చేరుకుంటారు. నిత్యం రంగనాథ నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలోని శ్రీరంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీరంగనాచ్యార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. శ్రీరంగనాథస్వామి వారికి రోజు రాత్రి సమయాలలో చేసే ప్రాకారోత్సవం అత్యంత నయన శోభితం. వైష్ణవాగమ సంప్రదాయ రీతులననుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు, కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని తిప్పుతారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ వేడుకను చూడడానికి 2 కనులు చాలవు అంటే అతిశయోక్తి కాదు. అద్వితీయ మహిమాన్వితము అయిన శ్రీరంగ క్షేత్ర ఆలయ దర్శనం మన పూర్వజన్మల సుకృత ఫలం. రాజా, ఆ చక్రవర్తులు ఉత్తమ గుణాలు గల కృత త్రేతాది యుగాలు ఎన్నో భూమిని పాలించారు, అనుభవించారు కూడా. చరాచరాలతో నిండినటువంటి ఈ భూమినంతా సంపాదించి కూడా సరిగా అనుభవించని రాజు యొక్క జీవితం కూడా వ్యర్థం. లేదా అడవిలో నివసిస్తూ అడవిలోని పదార్థాలతోనే బ్రతుకుతూ ఆ పదార్థాల మీద మమకారం కలిగి ఉంటే అప్పుడైనా వాడు మృత్యు నోట్లో ఉన్నట్లే కదా. అది ప్రయోజనం లేదు. ఏదో మృత్యువు తప్పించుకొని పోతే అక్కడ కూడా మృత్యులో ఉన్నట్టే కదా. బాహ్యాంతరంచ భూతానాం బాహ్యాంతరంచ భూతానాం స్వభావం పశ్య భారత, స్వభావం పశ్య భారత. ఏతు పశ్యంతి తద్భూతం, ఏతు పశ్యంతి తద్భూతం ముచ్యంతే తే మహాభయాత్, ముచ్యంతే తే మహాభయాత్. భారత, అన్ని ప్రాణుల లోపల వెలుపల ఉండేటువంటి స్వభావాన్ని చూడు. ఎవరు ఈ ఆత్మరూపమైన దాన్ని చూస్తారో, ఎవరు చూస్తున్నారో వారే మహాభయం నుండి విముక్తులవుతారు. నీవే తండ్రివి, తల్లివి, సోదరుడు, గురువు. దుఃఖంతో ఏవేవో వాగానో దాన్ని నీవే క్షమించాలి. మహారాజా, నేను వాగినది నిజమో అబద్ధమో కానీ
భక్తితో మాత్రం చెప్పానని నీకు తెలిస్తే చాలు అన్నాడు సహదేవుడు. భయం మళ్ళీ, పెద్దవాడు కదా, చెప్పాను, ఏమేమో వాగాను, నువ్వే నాకు గురువు, తండ్రి, తల్లి అంతా కూడా, ఏదో వాగాను, క్షమించుకో. శ్రీకృష్ణమయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. తమ్ముళ్ళు అలా వేద ధర్మాలను చెబుతూ ఉంటే ధర్మరాజు ఏమీ మాట్లాడుకోకుండా కూర్చున్నాడు. ద్రౌపది అభిమానవతి, విశేషించి ధర్మరాజు చేత సదా లాలింపబడుతూ ఉంటుంది. ధర్మం ఎరిగినది, ధర్మ సూక్ష్మం దర్శించగలది. అటువంటి ద్రౌపది ధర్మరాజును ఉద్దేశించి ఎంతో మృదువుగా ఇలా అంది. ధర్మరాజా, ఈ నీ తమ్ముళ్ళు జాతక పక్షుల్లాగా నీరసించిపోతున్నారు, ఇంకా ఇంకా కుమిలిపోతూ ఉన్నారు. నీవేమో వారిని ఏమాత్రమూ అభినందించవు. ఏనుగులు వంటి నీ తమ్ముళ్ళు సదా దుఃఖిస్తున్నారు. సరిగ్గా మాట్లాడి వారిని సంతోషపెట్టు. రాజా, పూర్వము ద్వైతవనంలో చలికి గాలికి ఎండకు కృషించిన నీ తమ్ముళ్లతో నువ్వు ఎట్లా చెప్పావు? నువ్వు ఇట్లా జయాకాంక్షతో మనం యుద్ధంలో దుర్యోధుని సంహరించి పూర్ణమైనటువంటి ఈ భూమినంతా పరిపాలించుదాం. రతికల యొక్క రథాలను విరగగొట్టి ఏనుగులను చంపుదాం. పడిన సారథులతో కూడిన రథాలతో భూమిని అంతటిని నింపుదాం. యోగ్యులకు భూరి దక్షిణలు ఇచ్చి ఎన్నో యజ్ఞాలు చేస్తాం. ఈ వనవాస దుఃఖం మనకు భవిష్యత్తులో సుఖం కలిగిస్తుందని నువ్వే స్వయంగా అప్పుడు చెప్పి ఎన్నో మాటలు చెప్పావు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలా మా మనస్సులను హింసించగలుగుతున్నావు. ఎందుకు? అప్పుడు ఎందుకు అట్లా చెప్పావు? నక్లీభో వసుధాం భుంక్తే, నక్లీభో వసుధాం భుంక్తే, నక్లీభో ధనమశ్నుతే, నక్లీభో ధనమశ్నుతే, నక్లీభస్య గృహే పుత్రాగ, నక్లీభస్య గృహే పుత్రాగ, మత్స్యాక పంక ఇవాసతే, మత్స్యాక పంక ఇవాసతే. నిర్వీరుడు భూమిని పాలించలేడు, ధనం పొందలేడు. వాని ఇంట్లో బురదలో చేపల్లాగా పుత్రుడు కూడా బతకలేరు. మూర్ఖుడైనటువంటి వాడి ఇంట్లో సుఖం ఎక్కడుంటుంది? మూర్ఖ శిఖామణులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు మూర్ఖ శిఖామణులే. తల్లిదండ్రులను బాధ్యత ఉంది మీకు. వాళ్ళ వృద్ధాప్యం వస్తే వాళ్ళని చూసుకోవాలా మీరు? మిమ్మల్ని మీరే చూసుకునే పరిస్థితి అయిపోతే, కనిపెట్టారు కదా పిల్లల్ని, వాళ్ళకైనా మీరు జీవించాలి కదా. ఎంత అద్భుతమైనటువంటి సంగతి చెప్తున్నారు. నువ్వు చెప్పేవప్పుడు వాళ్ళందరినీ చంపేస్తాం, రాజ్యాన్ని పొందుదాం, శత్రువులను చంపేస్తాం అని ఇప్పుడు ఈ మాట అంటున్నావా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాటలు నువ్వు మాట్లాడచ్చా? నీ ఇష్టం ఎప్పుడైతే అప్పుడు అట్లా చెప్పుకోవచ్చా? మాట్లాడితే నువ్వు మాట్లాడినట్టు చేసేవాడివి నువ్వు. అందుకని మాకు భయం అవుతున్నది. ధర్మరాయ మాట్లాడినట్టే చేస్తాడు, కేవలం ఏదో మాట్లాడి తమాషకు కూడా అన్నాడు ఆయన. అందుకని భయపడి వీళ్ళంతా బోధన చేస్తున్నారు. రెచ్చిపోయి ద్రౌపది రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నది. నాదండక క్షత్రియో భాతి, నాదండక క్షత్రియో భాతి, నాదండో భూమి మశ్నుతే, నాదండో భూమి మశ్నుతే, నాదండస్య ప్రజా రాజ్ఞక, నాదండస్య ప్రజా రాజ్ఞక, సుఖం విందంతి భారత, సుఖం విందంతి భారత. దండరీతి లేని క్షత్రియుడు రాణించడు, ఎప్పటికీ రాణించవు నువ్వు. ఈ అక్షరం భూమిని పొందలేడు. దండనీతి లేని రాజు యొక్క ప్రజలు సుఖపడలేరు. సర్వ ప్రాణుల మీద మైత్రి, దానము, అధ్యయనము, తపస్సు అనేవి బ్రాహ్మణుని ధర్మాలు కానీ రాజధర్మాలు కావయ్యా. నువ్వేమిటి బ్రాహ్మణుడిలాగా మాట్లాడుతున్నావు? అసతాం ప్రతిషేధశ్చ, అసతాం ప్రతిషేధశ్చ, సతాంచ పరిపాలనం, సతాంచ పరిపాలనం. ఏష రాజ్ఞాం పరో ధర్మక, ఏష రాజ్ఞాం పరో ధర్మక. సమరే చాపలాయనం, సమరే చాపలాయనం. దుర్జనులను శిక్షించడం, సజ్జనులను రక్షించడం, యుద్ధంలో పారిపోకపోవటం, ఇవి రాజుకు ముఖ్య ధర్మాలు.
యస్మిన్ క్షమా చ క్రోధశ్చ యస్మిన్ క్షమా చ క్రోధశ్చ దానాదానే భయాభయే దానాదానే భయాభయే నిగ్రహానుగ్రహౌ చోభౌ నిగ్రహానుగ్రహౌ చోభౌ సవై ధర్మ విదుచ్యతే సవై ధర్మ విదుచ్యతే. సహనము, క్రోధం, ఇవ్వడం, పుచ్చుకోవడం, భయం, నిర్భయం, నిగ్రహం, అనుగ్రహం, ఈ జంటలు తగు రీతిలో ఉండేవాడిని ధర్మవేత్త అంటారు. పాండిత్యము, దానగుణము, బ్రతిమాలటం, యజ్ఞాలు, భిక్షాటనం అనే వాటి చేత నీకు ఈ రాజ్యం లభించలేదు కదా. నీకు లభించింది అట్లా నీ శత్రువుల సేన పరాక్రమంతో విజృంభించింది కదా. ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండి ఉంది కదా. ప్రభా, మంత్ర, ఉత్సాహ శక్తులతో శ్రేష్టమై కనిపిస్తోంది కదా. కృప, ద్రోణ, కర్ణ, అశ్వత్థామలతో రక్షింపబడుతోంది కదా. అంత గొప్పదైనటువంటి సేనను నీవు సంహరించావు. అందుచేత ఈ భూమిని అనుభవించు రాజా. ఎన్నో జనపదాలతో నిండినటువంటి జంబూద్వీపమంతా నీవు దండంతో జయించావు కదా రాజా. జంబూద్వీపంతో సమానమైనది క్రౌంచ ద్వీపం. అది మేరువుకు పశ్చిమంగా ఉంది. దానిని నీవు దండంతో జయించావు. క్రౌంచ ద్వీపంతో సమానమైనది శాఖా ద్వీపం. మేరువుకు తూర్పున ఉంది. దానిని నీవు దండంతో చూర్ణం చేశావు. మేరువుకు ఉత్తరాన శాఖా ద్వీపంతో సమానమైన భద్రాశ్వ ద్వీపం కూడా నీవు దండంతో జయించావు. ఇలా ఎన్నో ఘనకార్యాలు చేశావు. ద్విజులంతా నిన్ను పూజిస్తున్నారు. అయినా నీకు తృప్తి లేదు. మదించే వృషభాలలాగా, ఝింకరించే ఏనుగులలాగా ఉన్న నీ తమ్ముళ్ళను చూసి అభినందించు. వీరంతా దేవతా సమానులు, శత్రుంజయులు. వీరిలో ప్రతి ఒక్కడూ నాకు సుఖం చేకూర్చగలవాడే అని నా భావం అని అంటూ, అటువంటి నరోత్తముల 5 నా భర్తలు శరీర చైతన్యానికి ఇంద్రియాల్లాగా ఉన్నారు. మా అత్త కొంతి ఎన్నడూ అబద్ధం ఎరగదు, సర్వజ్ఞురాలు, చక్కగా అంతా దర్శిస్తుంది. ఆమె నాతో ఒకసారి, పాంచాలి, ధర్మరాజు చురుకైన పరాక్రమంతో వేల కొద్ది రాజులను సంహరించి నిన్ను ఎంతో సుఖపెడతాడు అంది. కానీ నీ ఈ అజ్ఞానం వల్ల ఇప్పుడు ఆవిడ చెప్పింది అసత్యమైన మాటే అనిపిస్తుంది కదా నాకు. మహారాజా, పెద్ద అన్నవైన నువ్వు గొప్ప వెర్రివాడవు. నీ తమ్ముళ్ళంతా నిన్నే అనుసరిస్తారు. నీ వెర్రితనంతో పాండవులంతా వెర్రివాళ్ళయ్యారు. అలా కాకపోతే నాస్తికులతో పాటు నిన్ను బంధించి భూమినంతా పాలించి ఉండేవారు. ఇలాగే మూఢుడు తనకు శ్రేయస్సును పొందడు. ఇలా తప్పుదోవ పట్టిన వాడికి ధూపాలతో, కాటుకలతో, అంటే నస్య కర్మలతో చికిత్స చేయాలి. నేను లోకంలో స్త్రీలలో అందరికంటే అధమురాలిని అయ్యాను. పుత్ర సమానుల చేత అవమానించబడ్డాను. అయినా ఇంకా జీవించాలని అనుకుంటున్నాను. నీకోసం ప్రయత్నించే నీ సోదరులందరినీ కాదని భూమినంతటినీ వదిలి స్వయంగా ఆపదను కొని తెచ్చుకుంటున్నావు. ఇప్పుడు నా మాట అసత్యం కాదు. రాజులందరికీ ఇష్టులై పూర్వం మాంధాత అంబరీషుడు భూమి మీద వెలుగొందినట్లే నీవు కూడా వెలుగొందుతావు. ప్రజలందరినీ ధర్మంతో రక్షిస్తూ పర్వతాలు, వనాలు, ద్వీపాలతో కూడిన భూదేవిని పరిపాలించు. మనసు పాడు చేసుకోకు రాజోత్తమ. వివిధ యజ్ఞాలు చేయి, శత్రువులను జయించు, దానాలు, భోగాలు, వస్త్రాలు విప్రులకు సమర్పించు అన్నది ద్రౌపది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. ద్రౌపది మాటలు విని అర్జునుడు ధర్మరాజు మీద గౌరవంతో ఇలా అన్నాడు. దండం ప్రజలను శాసిస్తుంది. దండమే పూర్ణ రక్షణ ఇస్తుంది. దండం నిద్రించిన వారి పట్ల కూడా మేల్కొని ఉంటుంది. దండమే ధర్మం అని పండితులు తెలుసు. రాజా, దండం ధర్మాన్ని రక్షిస్తుంది, అలాగే సంపదను రక్షిస్తుంది. దండం కామాన్ని రక్షిస్తుంది,
అందుచేత త్రివర్గం అంటే దండమే. ధర్మం, అర్థం, కామం, ఈ మూడింటిని కూడా త్రివర్గం అంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.